నువ్వేం చేసినా ఎవరికి దొరకను అనుకోకు. ఎవరికి కనిపించకుండా చేస్తున్నాను అనుకోకు. నిన్ను చాలామంది చూస్తూనే ఉంటారు. నువ్వేం చేసినా కొన్ని కళ్ళు నిన్ను చూస్తూనే ఉంటాయి. ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా బయటపడతావు. నువ్వేం చేసినా నాకెందుకులే అని పట్టించుకోని వాళ్ళు ఉంటే ఎప్పటికీ పట్టించుకోరు. నువ్వేం చేసినా నీ మీద ప్రేమ ఉన్న వాళ్ళైతే పట్టించుకుంటూనే ఉంటారు. వాళ్ళు అడగొచ్చు, అడగకపోవచ్చు. కానీ ఏదైనా టైం వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా అడుగుతారు. ఎందుకంటే నీ మీద ప్రేమ ఉంది కాబట్టి. తప్పు చేస్తే నువ్వు తప్పు చేస్తున్నావు అని మందలిస్తూ ఉంటారు. మంచి దారిలో నడిపిస్తారు. వాళ్ళ మాటను కూడా నువ్వు లెక్క చేయకుండా వెళ్తుంటే లాస్ట్‌కి వదిలేయటం తప్ప ఇంకేం చేయలేరు. వాళ్ళు నిన్ను చూస్తున్నారంటే, నువ్వు చేసే ప్రతి పని వాళ్ళకి కనిపిస్తుందంటే నువ్వు ఏం చేస్తున్నావో నీకు అర్థం కావాలి. నువ్వు చేసే పని గురించే ఎక్కువ మాట్లాడుతున్నారు. దాని గురించి ఎక్కువ గొడవ అవుతుందంటే, మనం వాళ్ళని ఏ విధంగా బాధ పెడుతున్నామో, ఎంతలా టార్చర్ చేస్తున్నామో అర్థం చేసుకో. నువ్వు చేసే పని వాళ్ళకి నచ్చలేదంటే, నీకు నచ్చుతుందంటే అది నీకు కరెక్ట్ కావచ్చు. వాళ్ళకి మాత్రం తప్పు. కా ఎందుకు తప్పంటున్నారంటే, వాళ్ళు నిన్ను ప్రేమిస్తున్నారు కాబట్టి. నువ్వు ఎవరిదైనా ఉంటే, క్లోజ్‌గా ఉంటే వాళ్ళకి నచ్చదు కాబట్టి. అలా అని ఎవరితో క్లోజ్‌గా ఉండొద్దంటలేదు. కొంతమందికి మోసం చేసే వాళ్ళకి దూరంగా ఉంటే చాలు. వాళ్ళదే కోరుకునేది. వాళ్ళు నీ మంచి కోరుకొని చెప్తా ఉంటారు. కానీ అది నువ్వు వినవు. మంచి వాళ్ళెప్పుడు నీ నుంచి ఏమి ఆశించరు. నువ్వు చెడదారిలో ఎళ్తుంటే, అలా వెళ్ళకూడదు, ఇలా ఎళ్ళు అని చెప్తూ ఉంటారు. నీ గురించి ప్రతిరోజు బాధపడుతూనే ఉంటారు. ఏమైతుందో, ఏమవుతుందో, నీ లైఫ్ ఎలాగపోతుందో, ఎటు పోతుందని ప్రతిరోజు నిన్ను చూస్తూనే ఉంటారు. ఎందుకంటే నీ జీవితం పాడవటం వాళ్ళకిష్టం లేదు కాబట్టి. వాళ్ళు ఏమైపోయినా పర్లేదు. వాళ్ళు జీవితం నాశనమైన పర్లేదు. కానీ నువ్వు బాగుండాలని కోరుకుంటారు కాబట్టి. నువ్వది అర్థం చేసుకోవు. ఏది చెప్పినా ఒక్కొక్కసారయితే తిడతావు, అరుస్తా ఉంటావు, ఇంకేదైనా చేస్తా ఉంటావు. లాస్ట్‌కి నేనేదైనా చేసుకుంటా నీకెందుకు అంటావు. నువ్వు చేసే పని గురించి పదే పదే అంటున్నారంటే వాళ్ళకి అంత ఛాన్సు మన మీద వచ్చిందంటే, మన మీద వాళ్ళకెంత ప్రేముందో అర్థం చేసుకోవాలి. ఒక్క చిన్న మాటతో, నీకెందుకు నేనేదైనా చేసుకుంటా అనే మాటతో మంచి వాళ్ళు చాలా దూరమవుతారు. మాట అనేటప్పుడు అర్థం చేసుకొని, ప్రతీదీ అర్థం చేసుకొని అనాలి. ఒక్క మాట వల్ల నీ జీవితంలో ప్రధాన పాత్ర పోషించే వాళ్ళు నీకు దూరమవుతారు. అప్పుడు అలాంటి వాళ్ళు రావచ్చు, రాకపోవచ్చు. మాటలతో ఎవరిని దూరం చేసుకోకు. గొడవలు అయ్యేవి అవుతానే ఉంటాయి. దగ్గర అవుతానే ఉంటారు. కానీ నువ్వు మాట్లాడే ఒక్క మాటైనా కరెక్ట్‌గా లేకపోతే ఆ మాట నిన్ను, నీ లైఫ్‌ని మారుస్తుంది. నీకు నచ్చిన వాళ్ళని, నీ జీవితంలో పనికి వచ్చే వాళ్ళని దూరం చేస్తుంది.